అతిపెద్ద స్వయంభూ శివలింగం ఎక్కడ ఉందో తెలుసా? రావణుని సంహరించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి ప్రయాణం అవుతాడు. దారి మధ్యలో శ్రీకాకుళం జిల్లాలోని సుమంత పర్వతం వద్ద విశ్రాంతి తీసుకుంటాడు. రాముల వారితో పాటు వచ్చిన సుషేణుడు అనే వైద్యుడు ఆ ప్రాంతాల్లో ఉన్న ఔషధ మూలికలను చూసి మైమరచిపోతాడు. ఆ ప్రదేశంలో రోగాలతో బాధపడే వారికి వైద్యం అందించడం కోసం అక్కడే ఉండిపోతాడు. కొంతకాలం గడిచాక సుషేణుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తూ తన శరీరాన్ని త్యజిస్తాడు. కొన్ని రోజుల తర్వాత రాముడు హనుమంతుడిని పిలిచి సుషేణుడి గురించి తెలుసుకోమని చెప్పి పంపిస్తాడు. హనుమంతుడు వెతుకుతూ అక్కడికి వచ్చి చూసేసరికి సుషేణుడి కళేబరం మాత్రమే కనిపించింది. హనుమంతుడు భక్తితో కళేబరం పైన పుష్పాలు వేసి జింక చర్మం కప్పి ఉంచుతాడు. విషయం తెలుసుకున్న శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణులతో కలిసి అక్కడికి వస్తారు. ఆ జింక చర్మం తొలగించి చూసేసరికి అక్కడే ఒక శివలింగం ప్రత్యక్షమవుతుంది. వెంటనే దగ్గరలోని కోనేరులో స్నానం చేసి రాముడు పూజ మొదలు పెట్టగానే శివలింగం పెరగడం మొదలైంది. పూజ పూర్తయిన తర్వాత శివలింగం పెరుగుదల ఆగిపోయింది. అందుకే ఇది అతిపెద్ద స్వయంభూ శివలింగాలలో ఒకటిగా నిలిచింది. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ఆ శివలింగం ఉన్న చోట గుడి కట్టించాలని అనుకుంటాడు. కానీ శివుడు అతని కలలో దర్శనమిచ్చి, నేను ప్రజలకు ఎండల్లోనూ వానల్లోనూ ఇలాగే దర్శనమిస్తాను, నాకు ఎలాంటి గుడి అవసరం లేదని స్పష్టం చేస్తాడు. అప్పటి నుండి ఆ శివలింగానికి గుడి లేదు. నేటికి టెక్కలి మండలంలోని రావివలసలో ఈ శివలింగానికి ఎటువంటి నీడ లేకుండా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఎండల మల్లికార్జున స్వామిగా పిలువబడుతుంది.